హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే వరలక్ష్మి వ్రతం కదండి. ఎర్లీ మార్నింగ్ లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకొని ప్రసాదాలు ప్రిపేర్ చేద్దామనేసి అనుకుంటున్నానండి. సో ఇక్కడైతే నేను పూర్ణాలు చేద్దామని అనుకున్నాను. తర్వాత పూర్ణాలు, పులిహోర, గారెలు, పరమాన్నం ఈ 4 ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నానండి. సో పూర్ణాలు ప్రిపేర్ చేయడానికి అయితే శనగపప్పు నానబెట్టేసానండి. తర్వాత మిక్సీ పట్టిన. సో ఇక్కడైతే మిక్సీ పట్టి పక్కన ఉంచానండి. ఇక్కడైతే పులిహోర కలుపుతున్నాను. లెమన్ పులిహోరనండి. చింతపండు పులిహోర కంటే లెమన్ పులిహోర ఇష్టం కాబట్టి మేమైతే లెమన్ పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. పూర్ణాలకైతే శనగపప్పు నానబెట్టి మిక్సీ పట్టి బెల్లం కూడా కొంచెం ముక్కలా చేసి పక్కన పెట్టినండి. మిక్సీ పట్టిన బెల్లం కూడా. సో ఈ రెండింటిని అయితే కొంచెం వేడి చేశానండి. బెల్లం అని శనగపప్పు వేడి చేసి కొంచెం దగ్గరికి అయిన తర్వాత, కొంచెం గట్టి పడ్డ తర్వాత ఇట్లా రౌండ్గా చేసుకొని ఉంచుకున్నాను. తర్వాత మినపప్పు మిక్సీ పట్టి అందులో వేసుకొని పూర్ణాలు చేశానండి. సో ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్న పూజ దగ్గర అమ్మవారి అలంకారం. పూజ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు భోజనం చేస్తున్నాం అనమాట. ప్రసాదాలు తింటున్నాము. సో ఇదైతే మా ఇంటి పక్కన వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది కాబట్టి వాళ్ళ ఇల్లు ఇట్లా జేసీబీతో కూలుస్తున్నారనమాట. సో నేను ఇక్కడ ఉండైతే చూస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.